హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మా విలేజ్ స్టైల్లో మునగాకు పచ్చడి ఎలా తయారు చేసుకుంటారు చాలా ఈజీగా చూపించేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో టమాటాలు, ఒక 8 ఎండుమిరపకాయలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ధనియాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, నానబెట్టుకున్న చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత అయితే ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసిన మునగాకు అయితే ఒక కట్ట, టేస్ట్కి సరిపడా సాల్ట్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ విధంగా చూపించిన జీలకర్ర, ఎండుమిరపకాయలు, ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. జాగ్రత్తగా అయితే వేయించుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే మీ కారానికి సరిపడైతే తీసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే బాగా కారం ఉన్నవి 8 అయితే తీసుకున్నాను, గుంటూరు మిరపకాయలు. ఈ విధంగా అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని చూపించిన 1/2 కిలో టమోటాలని వేసేసి మీడియం ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే మగ్గించుకోవాల్సి వస్తుంది. ఆయిల్ అనేది రెడ్ కలర్లో ఉంది కదా, అది వచ్చేసి మురుకులు చేసుకున్నాము. అందులో ఉన్న కారపొడి అంతా ఆయిల్లోకి వచ్చి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయింది. అంతేను, మేమైతే రీయూజ్డ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాము. డీప్ ఫ్రై చేసిన ఏ ఆయిల్ అయినా కూడా కర్రీస్కి, దోశ వాటికైతే వేసుకుంటాము. మళ్ళీ అది రీయూజ్డ్ అయితే డీప్ ఫ్రై చేయడానికి వాడము. ఏదైనా కర్రీలోకి, పచ్చళ్ళకి అయితే వేసుకుంటాము. ఈ విధంగా రెండు వైపులా అయితే మగ్గించుకోవాలి. మనకి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. పచ్చడికి అనేది అలానే ఉండాలి. అలానే ఉంటే కూడా టేస్ట్గా ఉంటాయి టమోటాలు అనేది. ఈ విధంగా మగ్గించుకున్న టమోటాలని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకోవాలి. ఇవి కూడా బాగా చల్లార్చుకోవాలి. వేడి మీద దంచుకుంటే అంతగా బాగోవు. మనము మునగాకు ఫ్రై చేసుకునే లోపు అయితే ఈ టమోటాలు కూడా బాగా చల్లారిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి నీళ్ళన్నీ ఒడిగిపోతాయి కదా, తర్వాత అయితే అదే ఆయిల్లో అయితే వేస్తున్నాను. అందుకనే నేను 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను ముందుగానే ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల అయితే మనకి తొందరగాను సాఫ్ట్గా అయిపోతాయి టమోటాలు. అదేనే ఆయిల్లో కూడా మునగాకు వేసేసుకుంటే మునగాకు కూడా మనము మగ్గించుకోవచ్చు. ఈ విధంగా మునగాకు అంతా వేసేసిన తర్వాత కొద్దిగా మునగాకు సరిపడా అయితే ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో 1 గ్లాస్ అయితే నీళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటే మనకి మునగాకు అనేది బాగా కుక్ అయిపోతుంది. అలాగే పచ్చి వాసన కూడా రాదు. ఈ విధంగా సాల్ట్, నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. ఇది చాలా తొందరగా మగ్గిపోతుంది, మనకి అస్సలు టైం పట్టదు. అలా మగ్గుతూ ఉంటేనే ఇల్లంతా అయితే మునగాకు ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది. ఆ ఫ్లేవర్తోనే మునగాకు తినాలా అనేంత టేస్టీగా అయితే ఉంటుంది పచ్చడి కానీ తాలింపు కానీ. మా కడప సైడ్ ఏ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నా కూడా మేము తాలింపు అంటాము. ఇలా మూత తీసేసి మీకు చూపిస్తున్నాను. కొద్దిగా మగ్గింది కదా, ఇంకా నీళ్ళ తేమ అనేది ఉంది. ఆ నీళ్ళ తేమ అనేది అస్సలే ఉండకూడదు. నీళ్ళ తేమ అంతా పోయి మనకి ఆయిల్ అనేది కనిపిస్తూ ఉండాలి మునగాకు మొత్తము. ఈ విధంగా ఇంకోసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. మనకు ఎక్కడ నీళ్ళ తేమ అనేది లేదు చూడండి. మనకి మునగాకు మొత్తము ఆయిల్ అనేది కనిపిస్తుంది కదా, ఆ విధంగా రావాలి. వేసిన 4 టేబుల్ స్పూన్స్లో మనకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉన్నా సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చాలా హెల్దీ పచ్చడి. కనీసం వారానికి ఒక్కసారైనా కూడా తింటే మనకి చాలా హెల్త్కి మంచిది. ఒకసారి అయితే ట్రై చేయండి, వారానికి ఒకసారి ఉండేలాగా. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని తేమ అనేది ఏమి లేకుండా స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసాను. ఇది కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనము రోటి పచ్చడి కదా, మునగాకు రోటి పచ్చడి అయితే తయారు చేసి చూపించబోతున్నాను. రోకల్ని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. చూపించిన ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు మనము వేయించుకున్నాం కదా, అవి బాగా చల్లారిపోయాయి ఫస్ట్లోనే వేయించుకోవడం వల్ల. ఇప్పుడు ఈ విధంగా అన్నీ వేసేసి రోకలతో దంచాలి. కొంచెము చేతికైతే పని పడుతుంది. మంచిగా రుచిగా ఉండే పచ్చడిని తినాలంటే ఆ మాత్రం కష్టపడాలి.
ఇలా మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలనుకుంటే గ్రైండర్లో అయినా ఇదే విధంగా సేమ్ ఫస్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత మునగాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ రోటి పచ్చడి బాగుంటుందండి. కొద్దిగా కష్టపడ్డామంటే మనము ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్కి అంతా అయితే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న ఈ పొడిలో మగ్గించుకొని చల్లార్చి పెట్టుకున్న మునగాకును కూడా వేసేసి కొద్దిగా రోకలతో అయితే దంచుకోవాలి. ఇది కూడా చాలా తొందరగానే నలిగిపోతుంది. ఈ విధంగా దంచుకోవాలి. నేను ఒక ఫ్యామిలీకి సరిపడా అయితే తీసుకున్నాను. ఒక చిన్న సైజు కట్ అయితే ఈ విధంగా మొత్తం వేసేసి దంచుకోవాలి. ఇలా కొద్దిసేపు దంచుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత ఈ విధంగా ఇంకోసారి కిందికి పైకి అలా మిక్స్ చేసుకొని ఇంకోసారి అయితే దంచుకోవాలి. అలా దంచుకోవడం వల్ల ఉప్పు, కారము, జీలకర్ర పొడి అన్నీ పట్టేసి చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని అయితే వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకొని నీళ్ళు అనేది ఏమి లేకుండా ఫస్ట్ చింతపండుని వేసుకొని దంచుకోవాల్సి వస్తుంది. నేను తీసుకున్న ఎండుమిరపకాయలను బట్టి చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి. పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా వేయగలిగితే పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది ఎవరికైనా. ఈ విధంగా చింతపండు వేసిన తర్వాత కొద్దిసేపు దంచుకొని అలా నూరుకున్న తర్వాత కొద్దిగా చింతపండులో నానబెట్టిన నీళ్ళు అయితే ఉంటాయి కదా, అవి కొద్దిగా వేసుకుంటూ ఇంకోసారి ఇలా నూరుకోవాలి. మళ్ళీ ఇంకొన్ని వేసాను నేను. మళ్ళీ ఇంకోసారి అయితే నూరుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా నీళ్ళు అయితే వేస్ట్ చేయొద్దండి. చింతపండు నీళ్ళు మీకు పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే అదే నీళ్ళు వేసుకుంటూ దంచుకోండి. పచ్చడి బాగుంటుంది. నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు మీకు చింతపండు నీళ్ళలో లేకుంటే. కానీ చింతపండు నానబెట్టి నీళ్ళు వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది. చింతపండు నానబెట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది ఎక్స్ట్రా వేసుకోండి. అప్పుడు మీకు ఉంటాయి. కావాల్సిన కాడికి వేసుకొని మిగతావి అయితే పడేయచ్చు. ఇలా నీళ్ళు వేసుకొని దంచుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటాలను కూడా వేసేసి బాగా నూరేసుకోవాలి. అలా నూరుకున్న తర్వాత పొట్టు తీసిన ఉల్లిపాయను కూడా వేసేసి పెద్ద సైజు తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చడికి వచ్చేసి ఉల్లిపాయ. ఇది వేస్తేనే ఈ పచ్చడి బాగుంటుంది. ఇలా ఆనియన్ని రోకలతో చిన్న పీసులు అయ్యేలాగా అయితే దంచుకోవాలి. ఇంకోసారి నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకొని ఇంకో 1/2 మినిట్ పాటు దంచుకోవాలి. అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకైనా, రాగి సంగట్లోకైనా, చద్దన్నంలోకైనా ఈ మునగాకు పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రోటి పచ్చడి అయితే తయారైపోయింది కదా. ఎక్కువ అయితే దంచుకోకూడదండి, ఫైన్ పేస్ట్ లాగా. కొద్దిగా ఇలా అక్కడక్కడ ఆకులు తగులుతూ ఉంటే బాగుంటుంది. మిగిలిన చింతపండు నీళ్ళు కూడా వేసేసాను. మరి గట్టిగా ఉన్న బాగుండదు కదా పచ్చడి. కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది రైస్లో కలుపుకునేటప్పుడు. అందుకనేసి అదే నీళ్ళు అయితే వేసాను. ఆ నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం కన్నా కూడా ఇలా రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రోకలతో నూరుకొని పచ్చడి అయితే చేసుకోవడం వల్ల ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లేదా రోటి పచ్చళ్ళు తినాలనుకున్నప్పుడు టైం కల్పించుకొని మరి ఈ విధంగా అయితే చేసుకొని తింటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి మునగాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే మునగాకు పచ్చడి ఈ విధంగా చేస్తూ ఉంటాను. మీకు ఈ విధంగా ఈ పచ్చడి నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ మునగాకు పచ్చడిని మిస్ చేయొద్దండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.